Hello, AP! Bye-bye, YCP! Hello, AP! Bye-bye, YCP! Hello, AP! Hello, AP! Hello, AP! Hello, AP! Jai Janasena, Jai! పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. రైట్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంబరాలు ఫుల్ లోడింగ్ లో ఉన్నాయి. ఇంకా పూర్తి రిజల్ట్స్ చాలా కాన్స్టిట్యుయెన్సీస్ లో ఇంకా రావాల్సి ఉంది. చాలా చోట్ల 5 రౌండ్లు, 6 రౌండ్లు, 7 రౌండ్లు, 9వ రౌండ్, 10వ రౌండ్ అట్లా నడుస్తూ ఉన్నాయి. దాదాపు 14, 15, 18 రౌండ్లు కూడా కొన్ని నియోజకవర్గాల్లో జరగాల్సి ఉంది. అయితే ప్రతి రౌండ్లోనూ టీడీపీ కూటమే లీడ్స్ చూపిస్తోంది. ఆల్రెడీ ఇప్పుడు టీడీపీ కూటమి 158 స్థానాల్లో, వైసీపీ 17 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. వైసీపీ కంటే జనసేన ఎక్కువ స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నట్టుగా వస్తుంది. వైసీపీ 3వ స్థానంలో నిలిచింది. ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోతున్న ఒక దారుణమైన పరిస్థితిలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనే దాని మీద విశ్లేషణలు చూద్దాం. అలాగే ఈ రిజల్ట్స్కి సంబంధించి ఒక అద్భుతాన్ని చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం. ప్రజలకంతా మేలు జరగాలని, ప్రజల వెన్నంట ఉండాలని ఆయన ఏ రోజైతే చంద్రబాబు అరెస్ట్ చేశారో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచన చేసి ఆయన వచ్చి మద్దతు తెలపడము, ఆ రోజు నుంచి ఈ కూటమి ఆయన కూడా బీజేపీ కలవాలని. తక్కువ స్థానాలు వస్తున్నాయి. ఎన్డీఏ 33 స్థానాలు అంటున్నారు. ఇందులో నితీష్ కుమార్ గారు మాత్రం ఒక 14 స్థానాలు వస్తున్నాయి. ఇండియా కూటమికి 7 స్థానాలు. పంజాబ్ కూడా బాగానే కాంగ్రెస్ పికప్ చేసింది. పంజాబ్లో 6 స్థానాలు కాంగ్రెస్కు ఉన్నాయి. ఆప్కి 3 స్థానాలు, శిరోమణి అకాలీదళకి 2 స్థానాలు, ఇతరులు 1 స్థానం ఉన్నాయి. ఇక తమిళనాడు స్వీప్ ఇండియా కూటమి. తమిళనాడులో అయితే